ఇంచుమించు నా మరదల్ని కలిసిన నెల తర్వాత అనుకుంటా రోజు ఫోన్ చేసే అమ్మ రోజులా ఈరోజు మాట్లాడలేదు. కాలు ఎత్తగానే ఏరా తిన్నావా, ఏం తిన్నావు, మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు, ఒక్కసారి చూడాలని ఉందిరా అని ఇలాంటి ప్రశ్నలు అడిగే అమ్మ హలో చెప్పమ్మా అని నేను అనగానే ఇంకెన్నాళ్ళరా నీ జాబు సంగతి ఏమైంది, నీకంటే చిన్న వయసు వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, నీకు చూస్తే జాబు కూడా రాలేదు అని మొదలు పెట్టింది. కొంచెం టైం పడుతుందమ్మా, అయినా పెళ్లికి ఇప్పుడే అంత కంగారేం లేదులే, అది సరే కానీ ఎవరికి పెళ్ళైపోయింది అనగానే మొన్న శ్రీను గారి అబ్బాయి పెళ్ళైపోయింది, వాడికి 50,000 జీతం అంట, చూస్తే 25 కూడా నిండలేదు అంటుంది. వాడికి తొందర ఎక్కువైపోయి చేసుకున్నారులే, అయినా వాడొక్కడే కదా చేసుకుంది, నువ్వెందుకు అంత తొందర పడుతున్నావు అనగానే అది కాదురా విషయం, వాడి సంగతి కాదు, నీ మరదలు జ్యోతి ఉంది కదా, దానికి మొన్న చదువు పూర్తయిందంట కదా, మీ నాన్నగారు మంచి సంబంధం చూశారు మొన్న ఆ అమ్మాయికి, కుర్రాడు మంచి జాబ్ అంట, ఎత్తు మంచి కలర్ ఈడు జోడి ఉన్నారంట, ఈ రోజు ఉదయమే మాటలయ్యాయంట, 2 నెలల్లో పెళ్లి, అన్ని చకచకా అయిపోయాయి, అది నీకంటే 3 ఏళ్లు చిన్నది, అప్పుడే దానికి పెళ్ళైపోతుంది, నీకు ఇంకా జాబు కూడా రాలేదు అని అమ్మ వాగుతూనే ఉంది ఆగకుండా. కానీ నాకు మాత్రం మీ మరదలు జ్యోతికి సంబంధం కుదిరింది అన్న దగ్గరే కన్నీరు మొదలైంది. అమ్మ మాటలైతే వింటున్నాను కానీ నా ఊపిరి ఆగిపోయింది. అమ్మ మాటలు వినగానే సినిమాలో లాగా చేతిలో నుండి ఫోన్ జారిపోతే నేను కొనుక్కోలేని పరిస్థితి, అందుకనేమో ఫోన్ చేతిలోనే పట్టుకొని కింద కూర్చుండిపోయాను. అమ్మ ఇంకా మాట్లాడుతూనే ఉంది, నాకు ఏం సరిగ్గా వినిపించట్లేదు, అయినా నాదే తప్పు అనుకుంటా, తనని ప్రేమిస్తున్నాను అని నేను ఎప్పుడూ తనకు చెప్పలేదు, నాలో నేను చెప్పుకున్నాను, ఎందుకంటే నా స్థాయి అలాంటిది, తనంటే నాకు ఇష్టమని తనకు తెలుసు, కానీ ప్రేమిస్తున్నా అని చెప్పకపోవడం నా పొరపాటు, అలా అని తనకు చెప్పేసి ఉంటే ఈ రోజు తను ఎక్కువ బాధపడేదేమో, కానీ తనకు నేనంటే చాలా ఇష్టం, అంత ఇష్టం ఉండి ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు, బహుశా నాకు చెప్పాలంటే భయమేసిందేమో, అయినా భయం ఎందుకు, నేను తన మంచి కోరుకునేవాడినే కదా, అయితే అంత తీరిక దొరకలేదేమో, ఇంట్లో ఉంది కదా, అయినా అంత తీరిక దొరకపోవడం ఏముంది, ఒక మెసేజ్ చేయలేదా, ఛీ పిచ్చివాడిని, కాకపోతే ఎన్ని ఆలోచనలు ఒకేసారి. అమ్మ తొందరపడి నాకు చెప్పేసింది ఇదంతా, తను ఎప్పుడు చెప్తుందో చూద్దాంలే అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఏదేదో ఆలోచించడం మొదలు పెట్టాను. అప్పుడే అమ్మ ఇలా అనింది,